నమస్తే అందరికీ, ఎట్లున్నారు? ఎపిసోడ్ చూసిరా? మీకేమనిపించింది? వర్తా? అన్వర్తా? చెప్పుర్రి. నాకైతే వర్త్ వాచ్ అనిపించింది. ఇట్స్ గుడ్. కాకపోతే మహాపరీక్ష సగం ఇయ్యాల, సగం రేపు పెట్టే బదులుగా ఇయ్యాల గా వర్తి అన్వర్తిది మొత్తం పెట్టేసి రేపు టాస్క్లను పెట్టచ్చు కదా. కోర్స్ టాస్క్లకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వర్తి అన్వర్తి జల్ది ఒడగొట్టవచ్చు కాబట్టి రెండు మిక్స్లో పెట్టిర్రు, పర్లేదు, మంచిగానే ఉంది. మీకు ఎవరు బిగ్ బాస్కి వర్తబుల్ కంటెస్టెంట్ అనిపించారు? నాకైతే టాప్ 5 గురించి నేను నిన్ననే డిస్కస్ చేసిన. అందులో టాప్ 3 గురించి చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన. శ్రీజ, నాగప్రశాంత్, హరీష్ వీళ్ళు ముగ్గురు టాప్ 3కి, ఈ 13 మెంబర్స్లో టాప్ 3 వర్తబుల్ కంటెస్టెంట్స్ అనిపించింది. ఇక మిగతా 2 పొజిషన్స్ ఆర్ 3 పొజిషన్స్లో ప్రియా ఒకరు పర్సన్ చెప్పిన. అండ్ ఈరోజు దివ్యానికిత కన్ఫర్మ్ చేసుకోరు. నిజంగా దివ్యానికిత అవసరమైనప్పుడు మాట్లాడుతుంది, అనవసరంగా మాట్లాడతలేదు. కోర్స్ తనకు ఆపర్చునిటీ వచ్చిన కాడ యూటిలైజ్ చేసుకుంది. అండ్ ఈరోజు ఇప్పటి వరకు పెద్దగా షైన్ కాలేదు, కానీ దమ్మున్నా కానీ బయటకు రాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇవాళ దివ్యానికితకి, షాకిబ్కి ఆపర్చునిటీ ఇచ్చినట్టున్నారు. కానీ షాకిబ్ అస్సలు యూటిలైజ్ చేసుకోలే. షాకిబ్ గురించి చాలా మాట్లాడుకోవాలి ఇవాళ మనం. అయితే దివ్యానికిత మాత్రం భలే యూటిలైజ్ చేసుకుంది. టాప్ 5 టాప్ 6 అని పెడితే కనుక ఆ 6 మెంబర్స్లో ఖచ్చితంగా దివ్యానికిత వర్తబుల్ కంటెస్టెంట్. కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడాల్సిన గేమ్ని ఖతర్నాక్ ఆడింది. 2 గేమ్స్ కూడా చాలా ఫాస్ట్గా, క్విక్గా, పక్కన వాళ్ళకంటే అక్యురేట్గా డిసిప్లైన్డ్గా ఎవరెంత డిస్టర్బ్ చేసినా చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఆడింది. మంచిగా అనిపించింది అబ్బా. ఎందుకంటే ఆ పక్కన ఉన్న ప్రియ, ఫస్ట్ మీరు ఎపిసోడ్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా, దివ్య వర్సెస్ ప్రియ. దివ్యకి ఛాయిస్ ఇస్తే దివ్య వర్సెస్ ప్రియాని సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పి. అండ్ అక్కడ ప్రియ అస్సలు చేయలేకపోతుంటే ఈమె చాలా బాగా చేసింది. ఆమె 100 సార్లు కింద పడేస్తే ఈమె ఒక్కసారి కూడా కింద 100 అంటే 100 కానీ 4-5 సార్లు ఆమె కింద పడేస్తే ఈమె ఒక్కసారి కూడా కింద పడేయకుండా చాలా కాన్సన్ట్రేషన్తో ఆడింది. వెరీ నైస్. అండ్ రెండోది, ఈ శ్రేయతోటి ఈ పజిల్ గేమ్, అభిజిత్ కూడా చెప్పిండు ఆ పేరు, జిగ్జాగ్ పగిల్ కలపాలి, పోస్టర్ రెడీ చేయాలి, అందులో కూడా చాలా బాగా ఆడింది. సో 2 గేమ్స్లో కూడా ఖతర్నాక్ ఆడి తన మైండ్ పవర్ని, తన విల్ పవర్ని మనకి చూపించింది. సో దివ్యానికిత వావ్. అండ్ టాప్ 5లో ఇక టాప్ 6 ప్లేస్లో పవన్ కళ్యాణ్, మనీషా, ఇక వాళ్ళ ఇష్టం, ఎవరైనా వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు. సో మనకైతే ఇప్పుడు టాప్ 5కి దివ్యానికిత బెస్ట్ సూటబుల్ కంటెస్టెంట్గా, వర్తబుల్ కంటెస్టెంట్గా దొరికింది. అండ్ ఇక ఈరోజు హరీష్ తన సత్తా చూపించిండబ్బా. కానీ ఈరోజు షాకిబ్కి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ పడేది, కానీ చేతులారా పోగొట్టుకున్నాడు అనిపించింది. ఎందుకంటే తనకి 3 అన్వర్తి బోర్డు ఇచ్చారు. హరీష్ ఇచ్చిండు, నాగా ఇచ్చిండు, ఆఖరికి డిమోన్ పవన్ కూడా ఇచ్చిండు. ఫస్ట్ 2 ఇచ్చినప్పుడు ఓకే, వాళ్ళకంటే ఇతను పెద్ద వర్తి కంటెస్టెంట్ కాదు కాబట్టి ఓకే అనిపించింది. కానీ డిమోన్ పవన్ కూడా ఇస్తూ కొన్ని మాటలు చెప్పిండు. ఏది, అవతలని మాటలు అనియద్దు, మనం పాయింట్లు పెట్టాలి, కరెక్ట్గా మాట్లాడాలి, అది ఇట్లాంటివన్నీ చెప్తూ పోయిండు. చెప్తున్నప్పుడు మనకు ఏమో అందరు టార్గెట్ చేసి రేంద్ర ఒకరి తర్వాత ఒకరు అందరూ షాకిబ్ మీద పడ్డారు అన్న ఫీలింగ్ వస్తుంది. అరే డిమోన్ పవన్ కూడా మాట్లాడాడు కదా, ఎక్కడ పాయింట్ పెట్టేది, ఎక్కడ కూడా పెద్దగా చేయలేదు. ఈ కనీసం డిమోన్ పవన్ కంటే షాకిబ్ అన్న అప్పుడప్పుడు మాట్లాడిండు, ఆర్గ్యూ చేసిండు, తన వర్షన్ వినిపించడానికి ట్రై చేసిండు కదా అని ఒక ఫీల్ వస్తుంది. తను ఆడాలని ఎంతూజియాజం చూపించింది కదా అన్న ఫీల్ వస్తుంది. డిమోన్ పవన్ నుంచి అది కూడా చూడలేదు కదా మనం అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ పడ్డ తర్వాత షాకిబ్కి జడ్జెస్ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అంటే దివ్యానికితకి ఫస్ట్ అవకాశం ఇచ్చిన తర్వాత తను నిరూపించుకుంది కదా. సో షాకిబ్కి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే అప్పటికి ప్రతి ఒక్కరు అన్వర్తి బోర్డు వేసినప్పుడు ప్రతిసారి నాకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది, నేను ప్రూవ్ చేసుకుంటా, ఈరోజు కూడా నాకు ఛాన్స్ ఉంది, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, నాకు ఇప్పటికీ ఉంది, నేను ప్రూవ్ చేసుకుంటా అని అన్నిసార్లు చెప్పిండు. సరే అని చెప్పి వాళ్ళు జడ్జెస్ ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇవ్వగానే నా ఆపోనెంట్గా నేను హరీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అన్వర్తి బోర్డు ఇచ్చింది కాబట్టి అన్నాడు. అక్కడ గనక టాస్క్లో కనుక కరెక్ట్గా ఆడి, ఎందుకంటే హరీష్ని నువ్వు మాట్లాడు తప్ప టాస్క్లే ఆడవు, నువ్వు ఫిజికల్గా పెద్దగా ఏం అంటే స్ట్రెంగ్త్ లేనోడు అన్నట్టుగా మాట్లాడి కదా, ఓన్లీ మాటలే, సీరియస్గా ఉంటావు, అది తప్ప ఇంకేం లేదు అని చెప్పిన తర్వాత ఛాలెంజ్ ఇసిరినాక ఆ ఛాలెంజ్లో పోయి ఇద్దరు నిల్చున్నప్పుడు షాకిబ్ ఆడి గెలిచుంటే కనుక దరిదాటి ఉరకలు వేస్తే ఏ నదికైనా తెలిసిందా అన్నట్టుగా మొత్తం గల్ 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 అని మొత్తం బ్యాక్గ్రౌండ్ బీజింగ్ లేచి నిరూపించుకున్నాడు రా అయ్యా, షాకిబ్ అంటే మామూలుడు కాదురా అని చెప్పి మనమే చెప్పుకునేటోళ్ళం. కానీ ఏం చేసిండు, గుడ్డు పెట్టిండు. దెబ్బకి అట్లా ఎమోషన్, సింపతి వచ్చేది టపక్కన పడిపోయినట్టుగా అయింది. ఇక 3 అన్వర్తి బోర్డు వేసారు. ఇక మిగతా వాళ్ళు కూడా అంతా షాకిబ్నే తలుకుంటారు అని చెప్పి ఆ 3 జాలే, ఇంకా 3 కంటే ఎక్కువ వేయడానికి లేదని చెప్పారు. ఆ సిచ్యువేషన్ పోయింది. అంత దాకా పోయినోడు ఆట ఆడి ఉంటే కనుక ఎట్లుండేది. కానీ ఈరోజు హరీష్ మాస్క్ మ్యాను షాకిబ్ నువ్వు ఫిజికల్గా ఏం ఆడేది లేదు, పెద్ద స్ట్రెంత్ లేదు అన్నట్టుగా మాట్లాడితే, ఓన్లీ మాటలు మాత్రమే ఉన్నాయి, స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటి, ఆ సీరియస్గా ఉన్నాడు తప్ప ఇంకేం లేదు అంటే అతను టాస్క్లలో ఇచ్చి పడేసిండు. నాగా నువ్వు సూపర్ ఆడతావు, నేను నిన్నే టార్గెట్ చేసుకుంటున్నా, సో నేను నీతోటే ఆడతా అనడం.
అని నాకు మంచి కాంపిటీటర్ కావాలని చెప్పి నాగాన్ని సెలెక్ట్ చేసుకుంటా అని. ఆ తర్వాత ఆల్రెడీ 2 గేమ్స్ ఆడి బాగా లీడ్‌లో ఉన్న దివ్య నిఖితని యెస్ ఐయామ్ చూజింగ్ యూ దివ్య నిఖితని. ఎందుకంటే కాంపిటీషన్ గట్టిగా ఉంటది. కొడితే కుంభస్థలం కొట్టాలి. సో, నేను దివ్య నిఖితతో ఆడతా అని ఇట్లా ఆడడము మామూలు విషయం కాదు. రేపొద్దున హరీష్ గెలవచ్చు, ఓడిపోవచ్చు. దివ్య నిఖిత గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ ప్రూవెన్ యాజ్ బెస్ట్ కంటెస్టెంట్స్. బాగా ఆడతారు. టాస్క్‌లలో పర్ఫార్మెన్స్ ఉంటది. మాటలలో గట్టిగా ఇస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. మాటలే కాదు నా దగ్గర చేతులు కూడా ఉన్నాయని చెప్పి చూపించుకోవడానికి ట్రై చేసిండు, సాధించిండు. వెరీ నైస్. అగైన్ ప్రూవ్డ్ మాస్క్ మ్యాన్ ఈజ్ వెరీ గుడ్ అండ్ సూటబుల్ కంటెస్టెంట్ ఫర్ ద బిగ్ బాస్ సీజన్ 9. రైట్. సరే, ఫినాల్ ఎపిసోడ్కి స్వాగతం అనే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మనం పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ పోదాం. రైట్. ఓపెనింగ్ యాజ్ యూజువల్గా శ్రీముఖి వచ్చింది. బెదిరించాం, బతిలాడాం, భయపెట్టాం, అరిచాం, వెళ్ళి చేసినాం, మిమ్మల్ని షైన్ చేయడానికి ఇదంతా చేసినాం అని చెప్పి ఒక కన్క్లూజన్ ఇచ్చారు. మనం ఇన్ని రోజులు అనుకుంటారు కదా, ఇప్పుడు జడ్జెస్ని తిట్టుకొని ఉంటారు, యాంకర్ని తిట్టుకొని ఉంటారు. అరే ఏంద్రాబాయ్ గిట్లా ఓవర్ యాక్షన్ చేస్తారు, గింత అరుస్తున్నారు, గింత సీరియస్ అవుతున్నారు, అవసరమా, ఇంత అవసరమా రా అని చెప్పి మీమ్స్, ట్రోల్స్, తిట్టుకోవడాలు ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆఫ్కోర్స్ వ్యూవర్షిప్ తక్కువనే ఉన్నా కానీ ఉన్నంతలో కూడా ఈ తిట్లు, శాపనార్థాలు అయితే ఖచ్చితంగా జడ్జెస్కి పడ్డాయి. కాబట్టి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. మేము ఇన్ని రోజులు రాకింది, మేము ఇన్ని రోజులు తిట్టింది, మేము ఇన్ని రోజులు అరిచింది, బెదిరించింది, కోప్పడ్డది ప్రతీది కూడా మిమ్మల్ని షైన్ చేయడానికే. బిందు మాధవ్ అన్నది మీరు దూసుకుపోండి, మమ్మల్ని ప్రౌడ్ చేయండి, మీలో ఎవరైనా గెలిస్తే మాకు హ్యాపీ అని నిన్నట్లకైనా ఒక మాట చెప్పినట్టు బిందు మాధవ్ కొంచెం ఎలాబరేటెడ్గా చెప్పి ఆ తర్వాత లాస్ట్లో మాట అన్నది, దూసుకుపోండి, మమ్మల్ని ప్రౌడ్ చేయండి అని. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ చేయడానికి మేము ఇంత కష్టపడ్డామని, బిగ్ బాస్ ఇచ్చిన ఆపర్చునిటీ మీ అందరినీ షైన్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. ఇక అభి అంటాడు ఎవరికి ఫాలోయింగ్ అలాగ వచ్చింది, ఇంకేంది సూపర్ అంటాడు. అప్పుడు షూటింగ్ టైంలో ఎవరికి ఫాలోయింగ్ లేదు, కానీ ఇప్పుడు ఫాలోయింగ్ వచ్చుంటుంది అని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా డైరెక్టర్కి. ఆ డైరెక్టర్ విజన్ తోటి ఎవరి ఫాలోయింగ్ అలాగ వచ్చింది కదా సూపర్ అని చెప్పిండు. నిజంగా ఎవరి ఫాలోయింగ్ అలాగ వచ్చింది. 11Kతో మొదలైన ప్రియా ఇప్పుడు 1,00,000 పైన ఉన్నారు. 60Kతో మొదలైన శ్రీజ ఇప్పుడు 1,50,000 ఫాలోవర్స్ తోటి ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరికి ఫాలోవర్స్ పెరిగారు. కానీ మేల్ కంటెస్టెంట్స్కి పెరగలే. లైక్ నాగప్రశాంత్కి ఏం పెరగలే. ఆయన ఇప్పటికీ కామెంట్లకి రిప్లై ఇచ్చుకుంటూ తన కష్టం తన పడతా, తన ప్రమోషన్ తను చేసుకోవడానికి అవుతుంది. అదే కొంతమందికి మాత్రం ఏమన్నా అసలు ఆల్రెడీ ఫాలోయింగ్ ఉన్న ఇప్పుడు డిమాండ్ పవన్ కానీ, ఆల్రెడీ ఫాలోయింగ్ ఉన్న అనుష కానీ, ఆల్రెడీ ఫాలోయింగ్ ఉన్న అఫ్కోర్స్ దివ్య నిఖిత ఎక్కడ కూడా ప్రమోట్ చేసుకోలేదబ్బా. నాకు అసలు ఆశ్చర్యంగా అనిపించింది. అసలు దివ్య నిఖిత ఎక్కడ ప్రమోట్ చేసుకోలేదు, ఒక్క వీడియో పెట్టలేదు, ఒక్కటి కూడా ప్రమోట్ చేసుకోలేదు. అట్లుంది అంతే సింపుల్గా. చూద్దాం ఏం జరుగుద్దో. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ ఆల్రెడీ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఎంత తెలుసా వ్యూస్, 5 మిలియన్, 4 మిలియన్, 3 మిలియన్, 2 మిలియన్ ఆ రేంజ్లో వ్యూస్ వచ్చినాయి అబ్బా. కానీ జడ్జెస్కి బాగా నచ్చిన, ఎస్పెషల్లీ అభిజిత్కి బాగా నచ్చిన కంటెస్టెంట్ ఖచ్చితంగా నాగప్రశాంత్. అబ్బా ఇది ఊకే పోతుంది అబ్బా, ఇది పోతే మొత్తం నేను చీకట్లో కూర్చున్నట్టుంది. ఒక నిమిషం ఆగురు స్టడీ చేస్తా. ఇది లూజ్ అయింది కనెక్షన్, తలకే తింటుంది. ఏ కమాన్. యప్ సెట్ అయింది. రైట్. నవదీప్ ఏమన్నాడంటే ఏం మారింది, ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, గదిదా మ్యాటర్. ఇక్కడ నుంచి మీరు బిగ్ బాస్ హౌస్లోకి పోరు, లేదంటే మీ హౌస్లోకి పోరు, ఇంటికాడ కూర్చున్నప్పుడు టీవీలో యాడ్లో చూసి ఆ అగ్ని పరీక్ష అనే దానికి మనం అప్లై చేసుకుందామా లేదా ఏంది అని టెన్షన్ పడ్డ రోజు నుంచి రేపు హౌస్లోకి పోతారా లేదా అనే టెన్షన్ పడేదాకా ఇక్కడికి వచ్చారు కదా 13 మంది. సో ఈ 13 మంది ఏం నేర్చుకున్నారు అనేదే మ్యాటర్ అని చెప్పిండు. ఓకే, వెరీ నైస్. అఫ్కోర్స్ ఎందుకంటే ఇందులో నుంచి కొంతమంది ఇంటికి పోవాల్సి వస్తుంది, వాళ్ళు కూడా ఏం లెర్న్ చేసారు అనేది పాయింట్ అని చెప్పి ఒక మాట చెప్పిండు. ఆ తర్వాత శ్రీముఖి అనేది జడ్జెస్ పాయింట్ అండ్ ఆడియన్స్ ఓట్స్ ఇవన్నీ కలిపి మేము ఫిల్టర్ చేసి తీస్తాం కొంతమందిని, అది 3, 4, 5, 6 వాళ్ళ ఇష్టం తీస్తారు అని చెప్పారు. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెలబ్రిటీలు 10 మంది, వీళ్ళు ఒక 5 లేదంటే 6. ఎందుకంటే మనకి బిగ్ బాస్ హౌస్ సెట్ ఎట్లుంది అంటే ఒక చిన్న రూమ్ ఉంది, కంటైనర్ రూమ్ ఉంది. ఆ కంటైనర్ రూమ్లో సామాన్యులు ఉండబోతున్నారు. సామాన్యులు వీక్లీ మళ్ళీ చేంజెస్ అయితేనే ఉంటాయి. సో స్టార్టింగ్ అందులో పంపుతారు. అందులో 6 బెడ్స్ ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్. కాబట్టి 6 మెంబర్స్ని తీసుకునే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాం. అది మ్యాటర్. నేను మొత్తం అప్డేట్స్ వీడియో సపరేట్గా చేస్తాను. అప్డేట్స్ వీడియో నిన్ననే పెడతాను, నిన్న పెట్టలేదు కానీ మళ్ళీ ఇవాళ పెడతా అని చెప్తాను అని అనేటోళ్ళకి కోపానికి రాకురి ప్లీజ్. నిన్న సిచ్యువేషన్ కరెక్ట్ లేకుండే, మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా కూడా. ఏంటంటే మా ఇల్లు ఉంది కదా, రేకుల ఇల్లు, మీరు వీడియో చూసి ఉండొచ్చు. ఇది ఇప్పుడు అంటే ఇది కిరాయి ఇల్లు, కానీ మా సొంత ఇల్లు రేకుల ఇల్లు బస్తీలో ఉంటుంది కదా బోయినపల్లి. సో అక్కడ మా ఇంటి పక్కనే అటాచ్డ్ ఆనుకొని ఉంటుంది ఇల్లు. చందన్న అని వాళ్ళ డాటర్ 6 ఇయర్స్ బేబీ, మన చిన్నదానికంటే 1 ఇయర్ పెద్ద, మా కళ్ళ ముందు పుట్టింది. మొన్న నైట్ ఫీవర్ వచ్చిందట.
డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయారు, ఇంజెక్షన్ ఏసిర్రు, ఏదో సిరప్ ఇచ్చిర్రు, ఇంటికొచ్చిర్రు. మార్నింగ్ పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు, చనిపోయింది. అసలు ఎట్లా జరిగింది? ఏంది? ఏదో పెద్ద మైండ్ బ్లాంక్. నిన్నంతా గూడా నిన్న చాలాసేపు అక్కడనే ఉన్నాం. స్వాతి గాని, నేను గాని. నమ్మచ్చేటట్టు లేదబ్బా ఇయ్యాల రేపు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు తెలిసిన పీడియాట్రిషియన్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. నాది బీ ఫార్మసీ కదా, నాకు అక్కడ కాకతీయ యూనివర్సిటీలో తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఇంకా నాకు తోటి ఇక ఉంటారు కదా మన దాంట్లో కూడా చాలామంది ఉన్నారు, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా. ఫోన్ చేసి అడిగినా మరి ఇట్లా ఇట్లా ఎట్లా అయింది, ఎందుకు అయింది అంటారు. అసలు చిన్న జ్వరానికి అసలు ఏం లేదు, ఉత్త ఫీవర్కి అట్లా అయిపోయింది అని అంటే, కొన్నిసార్లు షాక్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఈ మధ్య సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఇది చెప్పలేకుండా ఉంది. ఫిజికల్ యాక్టివిటీ లేదు మనుషులలో, దానివల్ల కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనేది కూడా చెప్పారు. సో దయచేసి మన పిల్లల్ని, మనం చిన్నప్పుడు మస్తు ఆడుకున్నాం పోయి, ఇప్పుడు పిల్లలు ఆడుకుంటలేరు. మనం కూడా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండలేదు. ఇప్పుడు నా సొంత వాళ్ళకి, ఐటీ ఎంప్లాయీస్కి ఎవరు కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండలేదు. దయచేసి ఫిజికల్ యాక్టివిటీని పెంచుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే చాలా కష్టమవుతుంది. చాలామంది పెళ్ళిళ్ళల్లో అక్కడ ఇక్కడ డాన్సులు చేస్తూ చనిపోతున్నారు. పిల్లలు స్కూళ్ళలో ప్రేయర్ చేసుకుంటూ జస్ట్ అట్లా మాట్లాడుతూ చనిపోతున్న పిల్లల్ని చూస్తున్నాం మనం. సో దయచేసి ఫిజికల్ యాక్టివిటీని పెంచే ప్రయత్నం చేయండి. పిల్లలకి మన టైంని కేటాయించండి. మనం కూడా ఫిజికల్ యాక్టివిటీ చేసే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. ఇది ఇనిషియేషన్ తీసుకోండి. అందరికీ చెప్తున్నా, అక్కలు మెయిన్ మీరే చెప్తాను, చెల్లెళ్ళు అక్కలు మీరు తీసుకోవాలి. అమ్మ మీరు తీసుకోవాలి ఇనిషియేషన్. ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం మీ చేతులలో ఉంటుంది, అది తీసుకోర్రి. సరే కంటిన్యూ చేద్దాం. ఎక్కడికి వచ్చినాం? యా, వర్తి అన్వర్తి అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే బిందు మాధవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలని చెప్పేసింది. ఖచ్చితంగా మీరు వర్తెందుకు, శ్రీముఖి కూడా మీరు వర్తెందుకు, అవతల అన్వర్తెందుకు కరెక్ట్గా చెప్పాలి. అసలు తడబడ ఇప్పటికి కుండ బదులు కొట్టండి చెప్పాలని చెప్పేసారు. చెప్పగానే ఇక హరీష్ని పిలిచారు. మొక్కుచూటికి కేర్ ఆఫ్ అడ్రస్ స్ట్రైట్ ఫార్వర్డ్కి మమ్మీ హస్బెండ్ హరీష్ కమాన్ అని చెప్పి పిలిచారు. హరీష్ వచ్చి నేను ఎందుకు వర్త్ అంటే, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, నేను చాలా టఫ్ ఇస్తా అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను అని చెప్పి, ఆఫ్ కోర్స్ ఇదంతా 100% ట్రూ. కానీ కొంచెం హార్ష్గా ఉంటుంది లాంగ్వేజ్, అది ఒక్కటి కొంచెం తగ్గించుకుంటే. అంటే స్టార్టింగ్ ఎత్తుకోవడమే హార్ష్గా ఎత్తుకోవడం కరెక్ట్ కాదు. గొడవ మధ్యలో హార్ష్గా అయితే బాగుంటుంది. హరీష్ బ్రదర్, మీరు నాకు మెసేజ్ చేశారు కదా అప్పట్లో, నేను అప్పుడు మీకేం రిప్లై చేయలేదు కదా. నేను ఇప్పుడు మీకు పర్సనల్గా యాజ్ లైక్ ఏ బ్రదర్ మీకు సజెషన్ ఇస్తున్నా. ఎత్తుకోవడం హార్ష్గా ఎత్తుకోకూరి, ఏదో పర్సనల్ టార్గెట్ చేసినట్టుగా. ఆయన అమ్మాయిలతో డిస్కస్ చేస్తున్నప్పుడు దగ్గరికి పోకండి, కొంచెం డిస్టెన్స్లో ఉండే మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు కొంచెం దగ్గరికి పోతారు. దగ్గరికి పోయినప్పుడు మీదికి వస్తుండు అన్న పేరు వస్తుంది, మీకే పేరు బదనం అవుతుంది. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడ అంటే జనాల్ని, ఆడియన్స్ పల్స్ తెలుసుకొని మాట్లాడుతున్నారు. సామాన్యుడు అనేది క్లారిటీగా ఎక్కిస్తున్నారు జనాల్లోకి. వెరీ నైస్, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నేను మాత్రం ఇచ్చే సజెషన్ ఒకటే, దగ్గరికి పోయి మాట్లాడుకోరు, జరంత దూరం ఉండే మాట్లాడూరి అండ్ గట్టిగా మాట్లాడరు. కానీ స్టార్టింగ్ హార్ష్ అండ్ పర్సనలైజ్డ్ వర్డ్స్ తోటి పోకండి. రైట్. హరీష్ వచ్చిండు, చెప్పేసుకున్నాడు. ఆ తర్వాత అన్వర్తి ఎవరంటే షాకీబ్ అన్నాడు. 100% అన్వర్తి కంటెస్టెంటే. కాకపోతే ఏంటంటే ఆయనకి సింపతి వర్కౌట్ అయింది. అండ్ చూద్దాం ఏం జరుగుతుందో. అయితే చెప్పిండు హరీష్ కూడా చాలా క్లారిటీ చెప్పిండు. నీ డెస్పిరేషన్ స్టార్టింగ్లో నాకు బాగా నచ్చింది. ఆ ఫోన్ వల్ల కొట్టుకున్నావు నువ్వు సెలెక్ట్ కానీ. అంటే శ్రీతేజతో వ్యాక్సింగ్ టాస్క్లో కూడా నన్ను సెలెక్ట్ చేసుకొని నీ ఎంతూజియాజం, నీ డెస్పిరేషన్ చూపించినావు టువర్డ్స్ ద గేమ్. కానీ ఇప్పుడు నీలో అది లేదు, కాబట్టి నువ్వు అన్వర్తి అని చెప్తే, ఇక అక్కడ షాకిబ్ తన పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే అందరూ, నేను నిజం చెప్తాను, అందరూ నన్ను అన్లక్కీ అని అట్లా చేసిర్రు. ఇక్కడ లక్ వల్ల వచ్చిన వాళ్ళే కాదు, కష్టం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కష్టం వల్ల కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో లక్ సహకరిస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోలే అంటే ఇది 100% ట్రూ అని చెప్తాను నేను. ఎందుకంటే అన్లక్ పక్కన పెట్టుకుని ఆయనకి ఇంతంత లక్ లేకపోతే అసలు ఏం పర్ఫార్మెన్స్ చేయకుండా నాకు డ్యాన్స్ వచ్చు అన్నాడు. కింద డ్యాన్స్ చేయనగానే ఫ్లోర్ మూమెంట్ అని చెప్పి, ఆ ఫ్లోర్ మూమెంట్ ఇప్పటికీ కళ్ళలో మెదులుతుంది. అటువంటి ఫ్లోర్ మూమెంట్ చేసి కూడా అక్కడ చేయలేకపోతే నా పాయింట్ బాగాలేదు ఇట్లాంటివి అని చెప్పి కూడా షాకిబ్ ఈరోజు అంటే ఇక్కడ అగ్ని పరీక్షలో ఇంత దాకా ఉన్నాడంటే దానికి లక్కే కారణం అని చెప్పొచ్చు కదా. ఫుల్లీ ఫిట్గా ఉన్న సయ్యద్ అబు రోహన్, నిజం చెప్పండి, ఇప్పుడు ఒక కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేయడానికి ఒకరిని తీసుకున్నారని అనుకుందాం. ఈయనకంటే సయ్యద్ అబు రోహన్ చాలా బెటర్ కదా, తను చాలా సాధించినోడు కదా. కానీ షాకిబ్ని తీసుకున్నారు. చూడు లక్ కదా, చెప్పు లక్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాడు.
సో, ఆ తర్వాత ఇప్పుడు గూడా నాకు ఛాన్స్ ఉంది ప్రూవ్ చేసుకుంటా అని చెప్పిండు. అది చాలా మంచిగా అనిపించింది. ప్రూవ్ చేసుకుంటా అన్నప్పుడు. కానీ ప్రూవ్ చేసుకోలేనప్పుడు బాధ అనిపించింది. అంటే బాధ కాదు. ఏ ఇది వర్త్‌లెస్ క్యాండిడేట్ అన్‌వర్తీ కంటెస్టెంట్ కరెక్టే అన్న ఫీలింగ్ వస్తదన్నట్టు. ఏమన్నా ఛాలెంజ్ చేస్తే ప్రూవ్ చేసుకోవాలి. లేదంటే ఛాలెంజ్ చేయొద్దు. సైలెంట్‌గా ఉండాలి. ఆ సింపతి వర్కౌట్ అయిపోయేది. ఇది ముగ్గురు అన్‌వర్త్ ఇచ్చిర్రు. పాపం షాకీబ్ అనేటోళ్ళం. రైట్. ఆహ్, నా పర్సనాలిటీ నాది, మీ పర్సనాలిటీ మీది. నేను ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తా. అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎంత దూరమైనా పోతా ఇట్లాంటివన్నీ చెప్పిండు. ఓకే. కానీ అవన్నీ ప్రూవ్ చేసుకున్నప్పుడు బావుంటది. అండ్ నెక్స్ట్ షాకిబ్ నువ్వెవరిని సెలెక్ట్ చేసుకుంటావు అన్వర్తిగా అంటే డైరెక్ట్‌గా నేను వర్తి కంటెస్టెంట్ అని చెప్పేసిండు ఆల్రెడీ. సో, నేను అన్వర్తి హరీష్‌ని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం తప్ప ఇంకేం లేదు ఆయన దగ్గర. అదొకటే ఉన్నదంటే ఏం లేవు. నాకేం లేవు చెప్పు. ఏం లేవు చెప్పు అన్నాడు. అంటే ఫిజికల్‌గా మీరంత స్ట్రాంగ్ కాదు అంటే ఫిజికల్‌గా స్ట్రాంగ్ అంటే నేను బాడీ బిల్డర్‌ని. అంటే ఇప్పుడు ఫిజికల్‌గా స్ట్రాంగ్ అంటే బాడీ బిల్డర్స్ మజిల్స్ ఉన్నోళ్ళే హౌస్‌లో ఉండాలి అనేం లేదు. ఇక్కడ మనం వెయిట్ లిఫ్టింగ్ ఏం రాలేదు అని చెప్పి ఎమ్మటే మాటలకు మాట సమాధానం గట్టిగా ఇచ్చి పడేసరికి ఇచ్చేసిండు. అది కాదు మీరు ఎంటర్‌టైనింగ్‌గా ఉండరు అని అంటే అక్కడ దాచాం. ఏ దాచాం చాలా ఉంది లోపల ఇంకా చాలా బాలయ్య బాబు గారు డైలాగ్ వేసిండు. చాలా ఉంది అని చెప్పి దాచాం అన్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎందుకు లేదు ఉంది దాచాం అన్నాడు. నిజంగానే ఎంటర్‌టైన్‌మెంట్ చేసేటట్టే ఉన్నాడు కొంతంత నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు కొంత కంట్రోల్ చేసుకొని మరి ఏదైనా ఫన్నీ డైలాగ్ వచ్చినా లేదంటే ఫన్నీగా మాట వచ్చినా ఇక్కడ నవ్వు వచ్చినా కంట్రోల్ చేసుకొని సీరియస్‌గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇట్లుంటే లోపలికి పోవచ్చు. ఆడికి పోయిన తర్వాత ఏదైనా దున్నుకోవచ్చు అనుకుంటున్నట్టు ఎంటర్‌టైన్‌మెంట్. అండ్ మనోడికి నచ్చిన కంటెస్టెంట్ కూడా సన్నీ అని చెప్పిండు. ఇప్పటివరకు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నచ్చిన విన్నర్ ఎవరు అంటే విజయ్ సన్నీ. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మంచి ఎంటర్టైనర్ విన్ అయ్యిండు. ఆ తర్వాత నాకు ఇంతవరకు అయితే వర్తబుల్ కంటెస్టెంట్ విన్ అయినట్టుగా అనిపించలేదు అని చెప్పిండు. సో, మనోడి లోపల ఫన్ యాంగిల్ కూడా ఉంది కానీ అది బయటకు తీత్తలేడు. అది తీస్తే ఇక్కడ ఫన్ అంటే ఇంక మిగతా వాళ్ళంతా ఈయన మాటకు భయపడకుండా అవుతారు. అంటే ఈయన ముక్కుసూటితనానికి, ఈయన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్‌కి, ఈయన ఓవర్ బోల్డ్‌నెస్‌కి భయపడకుండా అయిపోతారు. లైట్ జోకులు వేస్తారా ఫన్నీగానే ఉంటారా అని అనుకుంటే కొంచెం కలిసిపోతారు అందరూ. ఆ కలిపితే ఈయన అజమాయిషీ అంటే మాటలతో యజమాయిషీ చెలాయించలేడని చెప్పి లోపల దాచి కవర్ చేస్తుండేమో అని అనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఛానల్ చూసినప్పుడు కూడా నాకు అనిపించింది కొంత క్రియేటివిటీ కూడా ఉంది. మంచి క్రియేటివ్ థాట్స్ తోటే చేస్తున్నారు. ఫన్ యాంగిల్ కూడా ఉంది అందులో. వాళ్ళు ఫన్నీగా కూడా వంటలు చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ చూపించుకుంటలేడు అన్న ఫీలింగ్ అయితే గట్టిగా వచ్చింది. కావాలని కొంత మింగేస్తుండు లోపల దాచేస్తుండు దాన్ని. రైట్. నెక్స్ట్ మనిషిని పిలిస్తే నేను వర్తి కంటెస్టెంట్ ఎందుకంటే థర్డ్ ఎపిసోడ్ ఇక్కడ మనోడు ఒక థియరీ చెప్పిండబ్బా. నేను ఇప్పుడు మనీష్‌ని మెచ్చుకునేటోళ్ళు కూడా ఉంటారు కదా! నాకు అనిపించింది ఇప్పుడు మనీష్ ఏమంటుండంటే థర్డ్ ఎపిసోడ్ తర్వాత ఎవ్రీ డే వాజ్ మై ఫైనల్ డే. ఓకే. హై ప్రెషర్‌లో కంపోజర్ తీసుకొచ్చి 2 టైమ్స్ విన్నర్‌గా నిలబడ్డామని దట్ వాజ్ ఐ ప్రూవ్డ్ ఇట్ ఆల్రెడీ అని చెప్పిండు. అంటే ఆయన ప్రూవ్ చేసుకున్నా అన్నాడు. మనోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఎక్కువ అయిపోతుంది. ఇది తెలుగు షో అనేది గుర్తుంచుకోండి మనీష్ భయ్య. మీరు చూస్తుంటారు కాబట్టి వీడియో చెప్తున్నా. కొంచెం తగ్గించుకోండి. ఆఫ్‌కోర్స్ అందరికీ మీరు బిజినెస్ మ్యాను ఇయన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఉండొచ్చు. కానీ మనం తెలుగోళ్ళం. తెలుగు బిగ్ బాస్‌కి పోతున్నాం. కాబట్టి తెలుగుని ఎక్కువ ప్రిఫర్ చేసేలాగా ఉండండి. అప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. రైట్. అయితే ఇక్కడ ఇక మనీష్ ఏం చెప్తాడు నేను ప్రూవ్ చేసుకున్నా. ఇట్ ఆల్రెడీ ప్రూవ్డ్ అంటే చాలా లేట్‌గా సీజన్ ఈ ఎపిసోడ్స్ అయిపోతున్నాయి అనంగా ఇంక ఆఖరి నిమిషంలో యెల్లో కార్డ్‌ని తప్పించుకున్నారు మీరు. దేవుని దయ గాచారం మంచిగున్నది. అక్కడనే మీ తోటి కంటెస్టెంట్ డిమాండ్ పవన్‌కి సేమ్ వచ్చినా కానీ లక్ కూడా కలిసొచ్చింది. కాబట్టి మీరు బచాయించారు. కదా! మీకున్న ట్యాగ్ ఏది తెలివి మైండ్ గేమ్ అదేది యూజ్ చేయలేదు. ఆ ట్యాగ్ వల్ల మీకు బాగా నెగెటివ్ అయిపోయింది. ఎందుకంటే మీరు అది ఎక్కడ కూడా కరెక్ట్‌గా వాడలేదు. కాబట్టి అట్లా అయింది. కానీ ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నా అని చెప్పి ఇట్లా ఆఫ్‌కోర్స్ కాన్ఫిడెంట్ మాట ఉండాలి కానీ కొంచెం ఓవర్‌గానే అనిపించింది. ట్రూ విన్నర్‌కి కావాల్సిన క్వాలిటీ తన మిస్టేక్స్‌ని తెలుసుకోవడం, దాని మీద వర్క్ చేయడం అండ్ విన్నింగ్ అవ్వడం అండ్ నథింగ్ ఎల్స్. వెయిటింగ్ అనేది ఉంటుంది. నేను 4-5 ఎపిసోడ్స్ వెయిట్ చేసిన. వెయిటింగ్ అనేది ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లో కూడా అంతే. దానికంటే నథింగ్ ఎల్స్ ఏముండదు. అది నేను ప్రూవ్ చేసిన. నేను టాప్ 5కి అర్హునని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా అన్నాడు. ఏమో ఏ ఎపిసోడ్‌లో కూడా మీరంత పెద్దగా ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. అండ్ మొన్న ఒక టాస్క్‌లోనే నిన్న ఒక టాస్క్‌లోనే అది కూడా యెల్లో కార్డు గట్టెక్కడానికి అని చెప్పి దివ్యనిఖిత గారితో మాట్లాడుకొని కాంప్రమైజ్ చేసి ఆమెని గేమ్ ఆడకుండా మనీషే మొత్తం గేమ్ ఆడి గెలిచి యెల్లో కార్డ్‌ని తప్పించుకున్నాడు. ఓకే. రైట్. ఏదో ఒకటి చేసిందిలే మొత్తానికైతే లాస్ట్‌కైతే నిరూపించుకున్నాడు. ఇప్పుడు షాకీబ్ ఈరోజు నిరూపించుకుంటే షాకీబ్ పేరు కూడా మనం అనేటోళ్ళం. సూపర్ తోపు అని. షాకీబ్ నిరూపించుకోక పెద్ద బిస్కెట్ అయింది. ఆ తర్వాత అన్వర్తి ఎవరంటే నాగ్ అన్నారు. ఇక్కడ చాయిస్ కరెక్ట్ కాదు. ఎందుకంటే
ఇక్కడ 2 పాయింట్స్ చెప్పారు. ఇది నాగా, అన్వర్తి అని చెప్పడానికి. ఒకటేందంటే బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఫిజికల్ టాస్క్‌లు మాత్రమే. దానికోసమే ఒకసారి లీడర్‌షిప్ క్వాలిటీకి స్టార్ వచ్చింది. ఇంకోసారేమో టాస్క్ కోసం వచ్చింది. ఇక్కడనే మన పప్పులో కాలేసినాం. ఏందంటే ఒకసారి ఫిజికల్ టాస్క్‌కి కాదు స్టార్ వచ్చింది. లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి, ఫిజికల్ టాస్క్‌కి డిఫరెన్స్ తెలిసినా కానీ ఏదో ఒక అభాండం వేయాలి కాబట్టి ఏస్తున్నారు. ఏసే క్రమంలో కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలనిపించింది. 2 సార్లు స్టార్ వచ్చింది. అందులో ఒకసారి వచ్చింది లీడర్‌షిప్ కంటే తన లీడర్‌షిప్ క్వాలిటీస్‌కి, తన మేనేజింగ్ స్కిల్స్‌కి వాటికి వచ్చినట్టు కదా! అది ఫిజికల్ టాస్క్‌కి వచ్చినట్టు కాదు. కాబట్టి ఇక్కడనే పాయింట్ మిస్. ఇవి తీసేస్తే నాగా దగ్గర ఎప్పుడు కూడా గేమ్ ప్రిడిక్టబుల్‌గా ఆడిండు. అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉండాలి అని రూల్ ఏం లేదు. ప్రిడిక్టబుల్‌గా కూడా ఆడొచ్చు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు ఉంటాయి. ఆయన స్టోరీ మొత్తం చెప్పేస్తాడు ముందే. ఎందుకంటే అన్‌ప్రిడిక్టబుల్‌గా ఉండాలి అని చెప్పి చూస్తే బిస్కెట్ అయితది. ప్రిడిక్టబుల్‌గా ఉండి దాన్ని డీసెంట్‌లీ గుడ్‌గా తీస్తూ దానిలో అక్కడక్కడ 4 ట్విస్ట్‌లు, 4 హై మూమెంట్స్ ఉంటే సూపర్ ఉంటది సినిమా. అదే అదే స్టోరీ 'బాహుబలి' కావచ్చు. ఆయన అన్ని స్టోరీలు కూడా ముందే చెప్పేస్తాడు. గిది కథ బై గిట్ల ఉంటది అని చెప్తాడు. అక్కడ హై మూమెంట్స్ మనకు మంచిగా అనిపిస్తాయి. దట్స్ ద థింగ్. ప్రిడిక్టబుల్ స్టోరీసే వరల్డ్ ఫేమస్, వరల్డ్ సూపర్ హిట్స్. దానిలో చిన్న హై మూమెంట్స్ ఉంటాయి అంతే. ఓకేనా? లైక్ ఇప్పుడు 'నాగా' సినిమా కూడా ప్రిడిక్టబుల్ సినిమానే. 'నాగా' చేసే గేమ్ అంతా ప్రిడిక్టబులే. కానీ అక్కడనే ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే ఆడుతున్న గేమ్లలో విజయాలు కావచ్చు, జెన్యూన్ అప్రోచ్ కావచ్చు, హానెస్ట్ అప్రోచ్ టువర్డ్స్ గేమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే హై మూమెంట్స్ అవుతాయి. ప్రిడిక్టబుల్ స్టోరీ కూడా సూపర్ హిట్ అవుతుంది. లైక్ దట్ మనోడు ప్రిడిక్టబుల్ అయినా కానీ బాగుంది గేమ్. అండ్ ఒక్కసారైనా వాయిస్ అవుట్ చేసి ఒపీనియన్ చెప్పాలంటే చెప్తాడు. కానీ చాలా కొట్టే తెచ్చేలాగా చిన్నగా చెప్తాడు. అండ్ అది వ్యాలిడ్గా ఉంటుంది ప్రతిసారి కూడా మనం చూస్తుంటే. ఒక్కటి చెప్పండి, ఒక్క సిచ్యువేషన్ చెప్పండి అంటే మీకు వచ్చిన ట్యాగ్ మైండ్ గేమ్. మరి ఒక్క మైండ్ గేమ్ సిచ్యువేషన్ చెప్పండి అని ఎవరన్నా అంటే ఈ ఆపోజిట్లో నాగా మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడు. లాస్ట్కి వస్తే దోస్ వాజ్ ద బిగ్గెస్ట్ పాయింట్స్ ఐ డోంట్ థింక్ సో గెట్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఇంత పొడిగి ఇంగ్లీష్లో అని చెప్పారు. అందరం చదువుకున్నాం పోయి. కాకపోతే ఏంటంటే తెలుగు షో తెలుగులో మాట్లాడుకుంటే బాగుంటుంది. రైట్. నెక్స్ట్ నాగా తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. నా పర్సనాలిటీ ఇంతే. ఈ నాగా ఎక్స్ప్లెనేషన్ చూడరు ఎంత జెన్యున్గా అనిపిస్తుంది వెంబటే. సేఫ్ గేమ్ అని కాదు, నేను ఇంతే, నా మనస్తత్వం ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే, కుదిరినంత ఆడతాను, అందరికీ న్యాయం చేయలేను, కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, ఫ్లిప్ అవ్వలేను, జంప్ చేయలేను, నా పాత్ర ఇంతే, నా హానెస్టీ నన్ను లైఫ్లో ఎక్కడి దాకా తీసుకెళ్తుందో నాకు తెలియదు, నేను ఇంతే. అఫ్కోర్స్ జెన్యున్గా ఉండే వాళ్ళకి లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది, చూద్దాం నా హానెస్టీ ఎక్కడి దాకా తీసుకెళ్తుందో అన్నాడు. అయిపోయా కాదు. చెప్పండి, ఇప్పుడు మనం గేమ్ విన్ అవుతామా, హార్ట్స్ విన్ అవుతామా అంటే గేమ్ విన్ అయితే ఏమొస్తుంది? హార్ట్స్ విన్ అయితే కప్ వస్తుంది. నిజంగా గేమ్ విన్ అవుతాం. ట్రూ. ఇదంటే బిగ్ బాస్లో పర్సనాలిటీ షో పోయి ఈ పర్సనాలిటీ భలే అనిపించింది. ట్రూగా హానెస్ట్ అప్రోచ్ ఉంది. లైక్ ఇప్పుడు ఎంతెందుకు ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూడరు, మన ఇన్స్టాగ్రామ్ వీడియోల కింద కామెంట్లలో చూడరు ఉంటాడు నాగా లైన్లో ఉంటాడు. ఎవరన్నా నా గురించి మెచ్చుకోగానే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పి పెడతా ఉంటారు. నాకు ఆ పాప ఆయన వినాయక చవితి వీడియోలో భలే అనిపించింది అబ్బా. వినాయక చవితి వాళ్ళ ఏరియాలో వినాయక చవితి మండపం దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తాడు అన్నట్టు. నా పేరు నాగా, నేను అగ్ని పరీక్షలో ఉన్నా అంటే వెరీ హానెస్ట్. ఎందుకు ఫాలోవర్స్ పెరుగుతలేరు నాకు అర్థం కాలేదు. ఏమో మరి అంతే. సరే, నాగా చెప్పిండు నేను ఎందుకు వర్తో చెప్పాలనుకుంటున్నా అని చెప్పిండు అనమాట. అంటే నేను చాలా నేర్చుకున్నా. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మిలిటరీ పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు, నాగా మాట్లాడినప్పుడు ఒక పాజిటివ్ అప్రోచ్ అయితే, పాజిటివ్ థాట్స్తో మాట్లాడిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. జడ్జెస్ నా మిస్టేక్స్ని చాలా హైలైట్ చేసి చూపించారు. సో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకొని 2 స్టార్స్ తెచ్చుకున్నాం. ఒకటేమో లీడర్షిప్కి, రెండోదేమో టాస్క్కి. ఇది మ్యాటర్. ఒకటి లీడర్షిప్కి వచ్చింది, రెండోది టాస్క్ వచ్చింది. అన్ని ఫిజికల్ టాస్క్లోకి రాలి. నాగా ఓన్లీ ఫిజికల్ టాస్క్లోనే తురుము కాదు, అన్ని రకాలుగా కూడా గుడ్ ఎట్ ఆల్ థింగ్స్. అండ్ టీమ్మేట్స్ కూడా సపోర్ట్ చేసిన అన్నాడు. అన్వర్తి ఎవరు అంటే షాకిబ్ అని చెప్పిండు. అండ్ ఇక్కడ చెప్పేటప్పుడు కూడా జెన్యూన్ రీజన్ ఉంది చెప్తా. ఎందుకంటే రేస్లో నువ్వు కొంచెం వెనకబడ్డావు. ఈవెన్ మనీష్ కూడా ఎల్లో కార్డుని తప్పించుకొని బయటకు పడ్డాడు. అందరూ కూడా ఏదో ఒకటి చేశారు, కానీ నువ్వు రేస్లో బాగా వెనకబడ్డావు. ఎక్కడ కూడా ఏ హై మూమెంట్, ఎక్కడ విన్నింగ్ అయిన మూమెంట్ అట్లాంటి ఏం జరగలేవు కాబట్టి చెప్పిండు అనమాట. సో అందరూ ఏదో ఒక దాంట్లో ఎక్కడో చూడండి, ఏదో ఒక ఎపిసోడ్లో కొంచెం హైలైట్ అయ్యారు, కానీ నువ్వు కాలేదు. మనోడు
ఏదో లక్ ఆడ ఉంటే దాన్ని దాటేసి అదే మొన్న రీసెంట్‌గా కొన్ని ఎపిసోడ్ నుంచి ఈ మాట బాగా వస్తుంది. లక్ అక్కడ ఉంటే దాన్ని దాటుకొని వెళ్ళిపోయే రకం అని. సో, ఎళ్తున్నావు లాగ్ అయితున్నావు అన్వర్తి అని చెప్పిండు. షాకీబ్ ఏం చెప్పలే, ఇంకేం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటాడు. చాలా కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్‌గా చెప్పినట్టుగా చెప్పా. ఆ తర్వాత కల్కిని పిలిచారు. నేనైతే బెస్ట్ ఇచ్చినా అన్నది కల్కి. ఆఫ్‌కోర్స్ ఒక్క ఎపిసోడ్‌లో గట్టిగా ఇచ్చింది. మిగతా ఎపిసోడ్‌లో కూడా ఎక్కడ కూడా కనబడలే, షైన్ కాలేదు. అదే రైట్. నేనైతే బెస్ట్ ఇచ్చిన. బండి స్టార్టింగ్ ట్రబుల్ ఉండే కానీ కొంచెం ఇప్పుడు గట్టిగానే ఉన్నది. గట్టి పోటీ ఇస్తా, ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తా అని చెప్పింది. ఏమో అవన్నీ కూడా ఏంటంటే ఎక్కడన్నా కనబడితే లాస్ట్‌లో వచ్చి మన డైలాగులు చెప్తే కాదు. స్టార్టింగ్ నుంచి కనబడితే బాగుండు, గట్టిగా వినబడితే బాగుండు, ఎక్కడైనా ఆర్గ్యుమెంట్‌లో నిలబడితే బాగుండేదేమో. ఇప్పుడు శ్రేయ చెప్పినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. శ్రేయ కల్కికి అన్వర్తి అని ఇచ్చినప్పుడు ఓ మాట అన్నది. కల్కి బయట గలగలగల ఉంటుంది, నాకంటే గట్టి వాయిస్, విపరీతంగా ఎక్స్ట్రోవర్ట్ లెక్క ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చేతులు కట్టుకొని ఓకే అన్నట్టు ఉంటుంది. అదే నాకు అర్థమవుతుంది. అది ఒరిజినల్ క్యారెక్టర్, ఇది ఒరిజినల్ క్యారెక్టర్ అంటే అది ఒరిజినల్ క్యారెక్టర్. స్టేజ్ మీదకి పోగానే మోమాటం, భయం అట్లాంటివి అడ్డొచ్చి ఆగిపోయింది అన్నట్టు. సో ఇది పెద్ద మైనస్ అయిపోయింది. అఫ్కోర్స్ కల్కి మనకి ఎక్కడ తోపులాగా తురుములాగా కనిపించలేదు ఒక్క టాస్క్లో. నన్ను వర్స్ట్ అన్నారు కదా, బెస్ట్ అని నిరూపించుకుంటా అన్న టాస్క్లో సూపర్గా ఆడింది. మిగతా ఎక్కడ కూడా మనకు ఎక్కువగా షైన్ కాలేదు. ఈ డిమాండ్ పవన్, ఇది కల్కి డిమాండ్ పవన్ అన్వర్తి అని చెప్పింది. ఎందుకంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, వినాలే, అర్థం చేసుకోవాలి, ఆడాలి, కానీ నువ్వు వినుడే చేయవు. మనోడు కొంచెం బ్లాంక్లో ఉన్నాడు అబ్బా. స్టేజ్ మీద బ్లాంక్ అయిపోయిన వాళ్ళలో కొంతమందిలో మన డిమాండ్ పవన్ ఒకడు. అసలు ఎక్కడ కూడా మనకి ఫ్రీగా లేడు. ఆ ఫ్రీ నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను స్టార్టింగ్ ఒక మాట చెప్పిన, ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ కూడా కనిపించలేదు తనలో. లైట్ వారే ఆ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ కూడా కనిపించలేదు మనకి. అదే పెద్ద ప్రాబ్లం. సో ఆ తర్వాత డిమాండ్ పవన్, నా పర్సనాలిటీ ఎట్లాంటిదంటే నేను ఎంత లోలో ఉన్నా నాకు నేను స్టాండ్ తీసుకుంటా. ఎవరైనా పక్కన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లోలో ఉన్నా కానీ వాళ్ళ కోసం కూడా స్టాండ్ తీసుకుంటా. ఫ్రెండ్లీగా ఉంటా మిగతా వాళ్ళతో అందరితోటి. వాళ్ళు వీళ్ళంతా కూడా నన్ను ఏమనలేదు, సెల్ఫ్ సెంటర్డ్ అన్నారు అంతే. అంతకుమించి నన్ను ఎవరు ఏం అనలేదు. హౌస్లో ఉండడానికి నేను అన్ని రకాల అర్హుని అన్నాడు. అయితే సెల్ఫ్ సెంటర్డ్ అనేది తర్వాత అక్కడ డిస్కషన్లో వచ్చిన మాట. సెల్ఫ్ సెంటర్డ్ అనేది, సెల్ఫ్ సెంటర్డ్ అంటే నా నా నీ వరకు నువ్వు ఉంటావు, నా వరకు నేను ఉంటా, అదే సెల్ఫ్ సెంటర్డ్. ఓకే, కానీ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్కి వచ్చిన తర్వాత ఒక ఒపీనియన్ చెప్పే దగ్గర కూడా సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నట్టుగా, అసలు అంటే ఏం మాట్లాడకుండా ఉన్నట్టుగా ఉన్నది ముచ్చట. నీ గురించి నాకు ఎందుకులేనా, నా వరకు నేను ఉంటా అన్నట్టుగా. ఇక్కడ కూడా యాక్టివ్గా అనిపించలేదబ్బా. కొంచెం ఏమనుకోవద్దు, కొంచెం మబ్బు అనిపించింది, అది మ్యాటర్. యా, అందరూ చూస్తారబ్బా ఈ రివ్యూలు కూడా, అందుకని చెప్పి నేను చెప్తాను. రైట్. నెక్స్ట్ షాకీబ్. ఏమో లక్కీలీ డిమాండ్ పవన్ హౌస్లో ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఐ మీన్ చూడడానికి ఫిజికల్గా ఫిట్గా ఉండడం, మంచి క్యూట్ ఫేస్ ఉండడం, అట్లా. అంటే బిగ్ బాస్కి ఏమన్నా లవ్ ట్రాక్లకి ఇట్లా యూటిలైజ్ అవుతారని వాళ్ళు అనుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో తీసుకుంటే చెప్పలేము. కాకపోతే తీసుకున్నా కానీ మీరు చాలా వోకల్, అంటే వాయిస్ అవుట్ చేయాలి, గట్టిగా ఒపీనియన్ చెప్పాలి, మాట్లాడాలి, ఇంకా చాలా ఓపెన్ అప్ అవ్వాలి భయ్య. రైట్. షాకీబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ పవన్ షాకీబ్ని అన్వర్తి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లో ఉండాలి అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, అవతల వాళ్ళకి మాట్లాడే సిచ్యువేషన్ ఇవ్వకూడదు అని చెప్పి డిమాండ్ పవన్ షాకీబ్కి చెప్పిండు. ఇది డిమాండ్ పవన్కి ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే షాకీబ్ చాలా ఓపెన్గా మాట్లాడతాడు. అవతల లేదని మాట్లాడితే ఆయనకు తెలిసిన కాడికి ఆయన రైట్ చెప్తాడా రాంగ్ చెప్తున్నా పక్కన పెడితే మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అండ్ చాలా గేమ్స్లో ఆడడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తే, యాక్చువల్లీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు అని చెప్పి డిమాండ్ పవన్కి కల్కి ఇచ్చింది. సేమ్ పాయింట్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలని చెప్పి షాకీబ్కి డిమాండ్ పవన్ ఇచ్చిండు. హైలైట్ ఏంటంటే షాకీబ్కి కూడా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా తక్కువగా ఉంటుంది. టక్కున అర్థం కాదు, ఏ టాస్క్ కూడా సరిగ్గా అర్థం కాక చాలా వరకు ఆగిపోతూ ఉంటాడు. సో ఈ లైట్ ఏందో డిస్కో ఆడుతుంది, ఈ లైట్ అర్జెంటుగా ఈరోజు మార్చేస్తా. రైట్, మాటిస్తున్నాను భైరవ. ఆ తర్వాత టాస్క్ ఆడదామని చెప్పారు. టాస్క్లు స్టార్ట్. ఆ తర్వాత మళ్ళీ మనం తీసుకుందాం అన్నారు. సరే, మనం వర్తి కంప్లీట్ చేసుకున్న తర్వాత టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రౌండ్లో వర్తి దగ్గరకు వచ్చేసరికి మనకి దాలియాని పిలిచారు. దాలియాని పిలిస్తే ఐ విల్ గివ్ మై 100%, నేను ఒక్కదాన్ని నా కోసం స్టాండ్ తీసుకుంటా అన్నది. ఆ తర్వాత అన్వర్తి ఎవరంటే హరీష్ అని చెప్పింది. హరీష్ ఎందుకు అని అంటే రియాలిటీలో ఉండాలి అని అంటారు, కానీ ఆయన రియాలిటీలో ఉండడు, ఆయన పర్సనల్గా పోతాడు, అటాక్ చేసి. నేను ఎంతమంది చెప్పినా కదా హరీష్ భయ్య, నేను మీకే చెప్పింది ఇంతమంది ఏంటంటే గేమ్కి సంబంధం లేకుండా అంటే కొంచెం పర్సనల్ అటాక్ చేసినట్టుగా ఉంటుందండి. మాట వేరే దానికి టాపిక్కి డైవర్ట్ అయిపోయి ఏదో పోతుంది. కానీ నేను చెప్తున్నా కదా, కొంచెం దూరం ఉండి డిస్టెన్స్లో మాట్లాడాలి. అండ్ స్టార్టింగ్గా పర్సనల్గా పోకూడదు, అది మ్యాటర్.
హరీష్ ఎమ్మటే అందుకున్నాడు, నేను మీ లెక్క బటర్ బుయ్యను, ఐఎమ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, నేను మీకోసం రాలేదు, షో కోసం వచ్చిన, ఆర్గ్యుమెంట్లో పసుండాలి నసుండొద్దు అని చెప్పి ఇవన్నీ వేసిండు. నాతో ఏం ఆర్గ్యుమెంట్ కాలేదు మీకు అంటే, అవును మీరు చెప్పండి, పాయింట్స్ ఏవి, ఆర్గ్యుమెంట్లో నసుండొద్దు పసుండాలి అని చెప్పి డైలాగులు కొట్టిండు. సైలెంట్ అయిపోయింది ఇక దాలి ఏం చెప్పలేక. సో అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మిలిటరీ పవన్ కళ్యాణ్ పిలిచి చెప్పు అనగానే, నేను ఇంప్రూవ్ చేసుకున్న, గర్వం అంటే గెలిచినప్పుడు గర్వం ఉండొద్దు, ఓడిపోయినప్పుడు బాధ తగ్గిపోవద్దు, మనం అటువంటినే సర్వైవ్ కాగలుగుతాం, నేను అది తప్పుల్ని సెట్ చేసుకుంటూ ముందుకు పోతా, అదంతా నా బిహేవియర్, కాబట్టి ఇదంతా వర్తబుల్ థింగ్ అని చెప్పేసిండు. ఆయన అన్వర్తి ఎవరు అంటే కల్కి అని చెప్పిండు. ఎందుకంటే ఒపీనియన్ లేదు, ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్లో మాట్లాడడం అట్లాంటివి ఏం లేదు, పాయింట్స్ పెట్టలేదు, తో అంటే ఒక థాట్ ప్రాసెస్ అనేది మనకి ఎక్కడ కనిపించలేకుండా ఉంది అంటే కల్కి ఉండి నేను ఎక్కడ గివ్ అప్ ఇయ్యలే, గట్టిగా అన్నా అని చెప్పి కల్కి చెప్పింది. ఓకే, అయితే అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంది కరెక్ట్ అంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుంది కరెక్టే. ఎక్కడ కూడా ఇప్పుడు గెలిచినప్పుడు అట్నే ఉన్నాడు, ఓడిపోయినా కానీ అట్నే ఉన్నాడు, పేరు బాగా వినబడ్డా అట్నే ఉన్నాడు, వినబడకపోయినా అట్నే ఉన్నాడు. కానీ ఇక కల్కి గురించి చెప్పింది రైట్ అంటే ఒపీనియన్ పెట్టలేదు, టాస్క్లో గట్టిగా ఆడింది కానీ అంటే స్ట్రాంగ్ ఉమెన్ అనిపించింది కానీ ఎక్కడ కూడా ఒపీనియన్ పెట్టలేదు, అది పెద్ద మైనస్ నిజమే. అండ్ నెక్స్ట్ శ్రేయ వచ్చింది. శ్రేయ, నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేస్తా, ఎక్స్ట్రోవర్ట్ని, నేను ఘోరంగా ఉంటా, నాలాంటి పిల్ల ఉంటే గలగల ఉంటుంది. ఈమెకి తెలుగు రాదు బస్ చక్కగా. ఈమె బెంగళూరు అమ్మాయి, మొన్న ఫస్ట్ టైం నెల్లూరు అని చెప్పింది, ఆ తర్వాత ఓటపిల్ టైంలో నేను మీ శ్రేయ బెంగళూరు అమ్మాయిని అని చెప్పేసింది. ఆమె బెంగళూరు అమ్మాయి, నెల్లూరు అని చెప్తుంది. కోర్స్ నెల్లూరులో చుట్టాలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళ అమ్మో నాన్న ఇద్దరిట్లో పేరెంట్స్ సైడ్ ఎవరైనా ఒకరు నెల్లూరులో ఉండొచ్చేమో. ఇక బెంగళూరులో పెరిగింది, బెంగళూరులో పుట్టింది, తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, ఇవన్నీ పులిహోర అయిపోయి మొత్తం కూడా ఏమైందంటే కలగుర కంప అంటారు కదా, గట్లా కలిసిపోయి ఆమె తెలుగు అంత క్లారిటీగా ఉండలేదు. అది ఇంకా కొంచెం ఆ అమ్మాయి కూడా పెరగాలి, కొంచెం చిన్నపిల్ల మనస్తత్వమే ఉంది. నేను ఎక్స్ట్రోవర్ట్, ఎంటర్టైన్ చేస్తా, నేనుంటే గలగల ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మనకి గలగల కనిపించలేదు, ఎంటర్టైన్మెంట్ కూడా కనిపించలేదు. నిజంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అంత షాకిబ్ దగ్గర నుంచి వచ్చింది కదా, అది రైట్. అయితే కల్కి అన్నది, కల్కి ఇంతకుముందు నేను ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పేసిన, కల్కి బయట గలగల ఉంటుంది, ఇక్కడ ఏమో సైలెంట్గా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ ఒరిజినల్, ఈ క్యారెక్టర్ ఒరిజినల్ నాకేం తెలవట్లేదు అని చెప్పింది. సో ఆ తర్వాత టాస్క్లో వరకు వచ్చేసరికి దివ్య నిఖిత యాక్చువల్లీ మనకి డీజే ఫ్లోర్ ఉంటుంది కదా, డీజే ఫ్లోర్ పెట్టిరు. సో 4 అంటే ఒక బాక్స్లో ఒకరు నిల్చున్నారు, పక్క బాక్స్లో ఇంకోరు నిల్చున్నారు, అట్లా నిల్చున్నారు. మనం ఈ బాక్స్లో నిల్చుంటే మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళతో మనం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే నా బాక్సు వాళ్ళ బాక్సు అంటే ఎవరు గెలుస్తారో వాళ్ళది కూడా మనకే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీతో ఆడుతున్నా, ఎదురుగున్న బాక్సులతో ఆడుతున్నా, మీరు ఓడిపోయారు అనుకో ఆ ఛాలెంజ్లో, మీ బాక్స్ కూడా నాకే వస్తుంది. అట్లా కంప్లీట్గా డిస్కో బాగా డ్యాన్స్ ఫ్లోర్ మొత్తం మనం కబ్జా చేయాలన్నట్టు. అయితే ఉస్కో అంటే డిస్కో డ్యాన్స్ ఫ్లోర్ మొత్తం ఆడి గెలుచుకున్న వాళ్ళే విజేత అని చెప్పి, వారే విజేత అని చెప్పి నవదీప్ అనౌన్స్ చేసినాక ఇక మనకి ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తున్నామనంటే, నిన్న బాగా ఆడి వాల్యుబుల్ ప్లేయర్గా ఓట్ అప్పీల్ చేసుకున్న దివ్య నిఖితకి ఇద్దామని చెప్పి దివ్య నిఖిత, అవునా వాల్యుబుల్ ప్లేయర్కి ఇచ్చారు, ఆమెకు ఓట్ అప్పీల్ కాదు కదా, ఈయనకి ఎల్లో కార్డ్ వచ్చిందని చెప్పి, ఎల్లో కార్డ్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఆమెకి ఇచ్చారు. రైట్, టీంలో ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి అందులో ఇచ్చారు. సరే ఏదో ఒకటి దివ్య నిఖితకు ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నారు, ఇచ్చినందుకు ఆమె ఫస్ట్ దివ్య నిఖిత ఎవరిని చూస్ చేసుకుంది, ప్రియాని చూస్ చేసుకుంది. ఎందుకంటే ఆమెతో ఎప్పుడు ఫేస్ ఆఫ్ కాలేదు, సో ఒకసారి ఫేస్ టు ఫేస్ ఆడిద్దాం అనుకుంటున్నాను. అది ఖతర్నాక్ ఆడింది. పిరమిడ్ కట్టాలి, అది కూడా రివర్స్లో పిరమిడ్, కింద ఒక గ్లాస్ పెట్టి దానిపైన ఒక స్టిక్ లాంటిది పెట్టి, మళ్ళీ దానిపైన 2 గ్లాసులు పెట్టి, దానిపైన ఒక స్టిక్, దానిపైన 3 గ్లాసులు, ఒక స్టిక్ 4 గ్లాసులు, 5 గ్లాసులు, 6 గ్లాసులు, 7 గ్లాసులు. చాలా కష్టం అబ్బా, ఖతర్నాక్ ఆడింది, సూపర్గా పెట్టింది. ఆ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా పెట్టుకుంది. నేను అనుకున్నా ప్రియా ఏంది ఇంత దూరం పెడుతుంది. నేను ఫస్టే గెస్ చేసిన ఎవరు అట్లా పెడతారు, ఎవరు ఇట్లా పెడతారని చెప్పి కన్ఫ్యూజన్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే 2 రకాల థాట్స్ వస్తాయి. గ్లాస్ పెట్టి, స్టిక్ పెట్టి, ఇటుకొసకి గ్లాస్ పెట్టే బ్యాచ్ ఉంటుంది, పక్కనే గ్లాస్ పెట్టే బ్యాచ్ ఉంటుంది. సో పక్కనే గ్లాసులు పెడితే రివర్స్ పిరమిడ్ కరెక్ట్గా వస్తుంది. అండ్ పక్కనే పెట్టేటప్పుడు కూడా దగ్గరికి పెడితే చాలా స్ట్రాంగ్గా ఆగుతుంది. కరెక్ట్గా దివ్య నిఖిత అది ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా పెట్టింది అనిపించింది. నాకైతే పర్ఫెక్ట్గా థింక్ చేసింది, పర్ఫెక్ట్గా పెట్టింది, సూపర్గా ఆడింది. కథం అసలు ప్రియా పడుతూనే ఉన్నాయి. కానీ దివ్య నిఖిత మాత్రం ఒక్కసారి కూడా పడకుండా జాగ్రత్తగా మళ్ళీ అక్కడ వేసిన సెటప్ అంతా కూడా డీజే ఫ్లోర్ మీద ఉంది. ఆ ఫ్లోర్ కదులుతూ ఉంటుంది, ఇట్లా నడుస్తూ ఉంటే కదులుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ పెద్ద స్టేజ్ కూడా జంప్ చేస్తే కొంచెం అదిరినట్టు అవుతుంది, బెదిరినట్టు, ఇట్లా కదిలినట్టు అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అద్భుతంగా ఆడింది.
ఈవెన్ అక్కడ 1, 2, 3, 4, 5 లెక్క పెట్టిన తర్వాత గంట కొట్టాలి అన్న తర్వాత కూడా శ్రీముఖి వచ్చినాక కూడా అక్కడ అరిచింది, లొల్లిపెట్టింది, ఎగిరింది, దుంకింది, అప్పుడు పడిపోయింది. సూపర్ ఆడింది. అండ్ ఆ తర్వాత ఇంకెవరికన్నా ఈ మధ్యలో చూడుర్రి నవదీప్ అన్న. శ్రీజ అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష బోర్డు దాకా పెట్టేది ఈ పాటికి. శ్రీజ అయితే ఎప్పుడో అయిపోయేది. శ్రీజ 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 అని చెప్తూనే ఉన్నాడు. అండ్ ఇక్కడ శ్రీజ చూడుర్రి ఈ డిస్కో దానిలో నిలబడాలి అన్నప్పుడు నేను అనుకున్న ఎంబటే ఫస్ట్ ఇట్లా డిస్కో డ్యాన్స్ ఫ్లోర్లో నిలబడాలి అన్నప్పుడు ఫస్ట్ ఎవరైతే నిల్చుంటారో వాళ్ళు మాత్రం కెమెరా ఫేవర్. ఎందుకంటే స్టేజ్ మీద జరుగుతుంది కాబట్టి ముందు నిల్చున్న వాళ్ళే కెమెరాకి బాగా ఫేవర్గా ఉంటారు. నేను ఇట్లా ఉన్నా, శ్రీజ వచ్చి ముంగట నిల్చుంటుంది అనుకున్నా, వచ్చింది నిల్చున్నది. అంతే మరి, తెలుసు మరి కెమెరాలో ముందు ఉంటేనే కనబడతాయి, అనుకుంటే ఎవడు కనబడేది అని ముందరికి వచ్చి నిల్చున్నది. సో సరే, ఆ తర్వాత దివ్య శ్రేయాతోటి అంటే పక్క బాక్స్లో ఉన్న శ్రేయాతోటి కాంపిటీషన్. అంటే ఎందుకు శ్రేయ ఈసారి వీక్ కంటెస్టెంట్ కావాలా నీకు అని చెప్పి అందరూ అంటారు. అంటే శ్రేయ వీక్ అని వీళ్ళంతా ఫిక్స్ అయిపోయారు. వీక్ కంటెస్టెంట్ కావాలంటే అంటే ఇప్పుడే కొంచెం గట్టిగా ఆడినాం కదా, బాగా అలసిపోయాను కదా, కొంచెం లైట్గా ఉంటుంది కదా అని చెప్పి శ్రేయ అన్నది. శ్రేయాతోటి అది జిగ్జాగ్ పజిల్ పెట్టారు, అందులో కూడా గెలిచేసింది. సూపర్, వెరీ నైస్. అక్కడ ఎదురుగా కనబడుతుంది, ఎదురుగా చూసి పెట్టుకోవడం. అయినా కానీ శ్రేయ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంది, చేయలేకపోయింది టెన్షన్లో. సో ఈ దివ్య చేసింది సూపర్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడుతా ఉంటే లేదు చిన్న బ్రేక్ తీసుకుంటా అంటే సరే ఓకే డన్, నువ్వు బ్రేక్ తీసుకో అన్నప్పుడు దివ్య ఏమన్నది తెలుసా, ఎందుకు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నావు అని అంటే ఈ గ్యాప్లో వేరే వాళ్ళతో ఆడితే కాంపిటీషన్ తగ్గిపోతుంది కదా, వాళ్ళతో మనం ఆడుకోవచ్చు కదా అన్నది. అది ప్లాన్ అంటే. ఇప్పుడు చూడు హరీష్ వేసిండు ప్లాన్. హరీష్ ఇద్దరితో అంటే ఒకరితో ఆడిండు ఫస్ట్, ఎవరితో మన షాకీబు సెలెక్ట్ చేసుకోవడం వల్ల హరీష్ ఆడిండు. ఆ తర్వాత నాగాతో ఆడిండు. ఈ 2 పార్టీషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఎవరితోటో పెట్టుకుంటే పెద్ద పార్టీషన్ గెలుచుకోలేను, కాబట్టి నేను దివ్యతో పెట్టుకున్నాను అనుకో, దివ్యాది పెద్ద పార్టీషన్ ఉంది, నాది పెద్ద పార్టీషన్ ఉంది, అది 2 కలిస్తే ఇంకా పెద్ద పార్టీషన్ అవుతుంది అని థాట్ చేసిండు. అఫ్కోర్స్ ఇక్కడ చిన్న ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్ వాళ్ళు హరీష్ తోటే పోటీ పెట్టుకున్నారు అనుకో, హరీష్ నడగొట్టారు అనుకో, మొత్తం వాళ్ళది అవుతుంది. అది ఇన్ని గేమ్లు ఆడింది కూడా వేస్ట్. కానీ వేస్ట్ ఏం కాదు, ఎందుకంటే జనాలు చూస్తారు కదా, జనాలకు నచ్చుతుంది అన్నట్టు. సో మనం ఎప్పుడు మనం ఆడుతూ ఉంటే జనాలు చూసేస్తారు, మనం గెలిచినా ఓడినా కానీ జనాలు మన కష్టాన్ని గుర్తిస్తారు. ఇది బిగ్ బాస్ హౌస్లోకి పోయినాక కూడా ఈ కాంటెస్టెంట్లకు ఉపయోగపడుతుంది. కానీ గెలవకపోతే బాధపడాల్సిన లేదు, మనం 100% ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా అనేది మాత్రమే మ్యాటరు. సరే, ఆ తర్వాత షాకిబ్ నీకు ఛాన్స్ ఇస్తున్నాం, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, ఈరోజు ఛాన్స్ వస్తుంది ప్రూవ్ చేసుకుంటా అన్నాడు కదా అని చెప్పి ఇచ్చిరు ఆయనకి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే నేను నా కాంపిటీటర్ హరీష్ని అన్నాడు. ఎందుకంటే నాకు అన్వర్తి ఇచ్చింది కాబట్టి అని చెప్పేసిండు. అన్వర్తి ఇచ్చింది కాబట్టి ఆడతా గెలుస్తా అన్నట్టుగా తీసుకున్నాడు. అసలు ఏ మాత్రం ఆడలేదబ్బా, డిజాస్టర్ చెప్తానా. నెత్తికి డస్ట్బిన్ టబ్బులు కట్టిరు, హెల్మెట్ పెట్టిరు, హెల్మెట్కి డస్ట్బిన్ టబ్ ఉంది. సో కింది ఒక చేతితోటే బాల్, ఇంకో చేతి కట్టేసినట్టుగా పెట్టిరు. ఒక చేతితో బాల్ తీసుకొని ఇట్లా ఇసిరేసి ఆ టబ్లో పట్టాలి, ఆ బుట్టలో పడాలి, చెత్త బుట్టలో. అయితే హరీష్ 14 దాకా అంటే ఒకసారి 7 బాల్స్ నింపేసిండు, ఆ బాల్స్ అన్ని తీసి అందులో వేసిండు, మళ్ళీ నింపేసిండు, మళ్ళీ ఆడుతుండు. సో ఇక్కడ షాకిబ్ మాత్రం కరెక్ట్గా చెప్తున్నా 3 బాల్స్ కంటే ఎక్కువ, అసలు 3 బాల్స్ కంటే ఎక్కువ బాల్స్ వేస్తే ఒట్టు అసలు లేదు, అసలు చేస్తూనే పడుతూనే లేవు, ఒక్క బాల్ కూడా కాన్సన్ట్రేషన్ లేదు, అంటే ఒక అంచనా లేదు, ఎట్లా ఆడాలనో తెలియదు, కొంచెం తెలియని తనంతో ఏదో అంటే అట్లా ఆడతాడు అంతే, ఎడిడే అట్లా బాగా ఆడలేదు. అసలు క్లియర్ విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేసిరు, గెలిచిండు ఈజీగానే. ఆ తర్వాత హరీష్ నాగాతోటి కాంపిటీషన్లో నా పక్కనున్న బాక్స్లో ఉన్న నాగాతో నేను కాంపిటీషన్లోకి దిగుతా అని చెప్పిండు. ఎందుకు నాగా అని అంటే గట్టి కాంపిటీటర్ ఉండాలి కదా, మంచి టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పి నాగాని సెలెక్ట్ చేసుకుంటాం. బాగా ఆడుతున్న నాగా, నిన్న బాగా ఆడాడు కదా, సో నాగాతోటి మాత్రమే అని చెప్పి దిగిండు. అయితే అంటే ఈయనకంటే దాలియా మిగతా వాళ్ళంతా వేస్ట్ అని అంటున్నావా అని చెప్పి శ్రీముఖి అని అంటే, మేడం మీకు దండం, నాగా టఫ్ కాంపిటీషన్ కాబట్టి నాగా అని చెప్పి అన్నాడు. స్టార్ట్ అయిపోయింది టాస్క్. నాగా కూడా చాలా బాగా ఆడిండు, హరీష్ కూడా సూపర్ ఆడిండు. ఇక్కడ ఏంది, అక్వేరియంలో ఉన్న కప్పులో కలర్ నీళ్ళు పోయాలి, ఆ కప్పు అలా ఫ్లోట్ అయ్యి ఉంటుంది కదా, ఆ కప్పు నిండిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది, ఆ రెడ్ కలర్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ లాస్ట్ ఎవరు పోస్తారో వాళ్ళు అవుట్, అంటే అది మునిగిపోయేటట్టు పోసిన వాళ్ళు అవుట్. చాలా జాగ్రత్తగా పోయాలి, నిదానంగా పోయాలి. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఎక్కువ పోయొచ్చు, ఆ తర్వాత తక్కువ పోయాలి. కానీ వీళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా తక్కువ పోస్తున్నట్టున్నారు. అక్కడ చిన్న ప్రెజర్ స్టార్ట్ అయింది, ఎపిసోడ్ లెంత్ పెరుగుద్దని. కాబట్టి చాలాసార్లు హరీష్ కొంత స్ట్రాటజీ కూడా వాడిండు అనుకో. ఏమంటాడు, షో టైం వేస్ట్ అవుతుంది, మేక్ ఇట్ ఫాస్ట్, షో టైం వేస్ట్ అవుతుంది, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు, ఫాస్ట్గా కానీ మేక్ ఇట్ ఫాస్ట్ అని అంటాడు. నవదీప్ అక్కడి నుంచి స్ట్రాటజీయా
ఆ తర్వాత హరీష్ మళ్ళీ కొద్దిసేపటికి జ్యూరీ మాట మీద గౌరవం ఉంటే ఎక్కువ పోయండి, ఈయన నేను పోస్తున్నా మీరు కూడా పోయండి, ఇట్లాంటివన్నీ చెప్పిండు. కొంచెం ఆగం పట్టించాను, కానీ ఆ ఆగానికి నాగ ప్రశాంత్ ఏమంత ఆగం కాలేదులే, కానీ అది ఇక జరిగింది. లాస్ట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా పోసినప్పుడు పడిపోద్ది, అది పడిపోయింది. అండ్ టైం ఇస్తుండు హరీష్, ఎందుకంటే అతను పోసిన తర్వాత ఒక సెకండ్ అవుతాడు, అంటే కిందకి డౌన్ అయ్యిద్దాన్ని. లాస్ట్లో కూడా అయిపోయింది, పోయింది అని అన్నాడు. అయిపోయింది, నాగప్రశాంత్ అవుట్ అయిపోయింది, హరీష్ గెలిచిండు. ఆ తర్వాత హరీష్ మళ్ళీ నెక్స్ట్ రౌండ్, ఈసారి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు అని అంటే, నేను దివ్య నిఖితనే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు? ఎస్, తనే కరెక్ట్ కాంపిటీషన్, ఇప్పుడు మొత్తం మనదైతే రాజ్యం అన్నట్టుగా దివ్య నిఖితని సెలెక్ట్ చేసుకున్నాడు. హరీష్ వర్సెస్ దివ్య టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు, సో శ్రీముఖి టాటా బై బై, ఈ ఎపిసోడ్ కింద రేపటి ఎపిసోడ్లో కలుద్దాం, మహాపరీక్ష పార్ట్ 2లో కలుద్దాం, టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోయింది. ఇవాళ అయితే దివ్య నిఖిత హరీష్ ఇద్దరు ప్రూవ్ చేసుకున్నారు. షాకిబ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు హీఈస్ నాట్ వర్తీ అని. అండ్ టోటల్గా ఎపిసోడ్ డీసెంట్లీ గుడ్, మంచిగా ఉంది. అండ్ నాకైతే వర్తబుల్ కంటెస్టెంట్స్ ఎవరు ఆల్రెడీ చెప్పేసిన, మీ వర్తబుల్ కంటెస్టెంట్స్ ఎవరు సూటబుల్ ఫర్ ద బిగ్ బాస్ సీజన్ 9 అండ్ అప్డేట్స్ వీడియో ఖచ్చితంగా పెడతా. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, శబా ఖైర్.